ఆత్మాభిషేకము ఆనందానిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా. అంటే తెలిసినప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే కీడు రానయ్యిందని తెలిసి కూడా యెరూషలేము వెళ్దాము రండి అంటున్నారు. యెరూషలేము వెళితే శాస్త్రులు పట్టుకుంటారని, హింసిస్తారని, చంపుతారని, సమాధి చేసేస్తారని అలాంటి విషయాలను కూడా చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వెళ్దాం రండి అంటున్నారు. జయించడానికి వెళ్ళాలన్నమాట. ఇన్ని శ్రమలు ఉన్నాయని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే వెనకంజ వేయట్లేదు. అవన్నీ కూడా జయించడానికి సిద్ధపడినటువంటి మనసు అనుభవము కనుక ఒక నేరస్తునికి ఉరి అని నేల కిందట తెలిసిందనుకోండి, అప్పుడు వాడు రోజు చూస్తూనే ఉంటాడు ఈ నెలంతా కూడా. ఇంక ఇదిగో రోజు అయిపోయింది, మళ్ళీ నాకు ఊరు వచ్చేస్తుంది, ఈ రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయి, ఇంకా రోజు రోజుకి కూడా చావును అలా కళ్ళ పెట్టుకుని చూస్తూనే ఉంటాడు. అలాగా వాడు చిక్కి సెలివైపోతాడు. ఈ లోపల వాడికి విరామం వచ్చిందంటే ఊరికెక్కలేకనే ఇక్కడ ఏదో చేసుకుని చనిపోవటం అంటే కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిదేమీ ప్రభు యొక్క జీవితంలో జరగలేదు. అది మనం గమనించవలసినటువంటి వారమైన ప్రభుకి శ్రమ వస్తుందన్న సంగతి ముందే తెలుసును కనుక దాన్ని ఏ విధంగా జయించాలో జయించడానికే ప్రయత్నం చేశారు తప్ప పారిపోదామని కానీ ఓడిపోతామేమని అనుమానం పెట్టుకుని కానీ లేదు ప్రభు యొక్క జీవితంలో. కనుక ఈ విధమైనటువంటి మాట మనం చేయవలసినటువంటి పని ఏంటంటే సంతోషముతో ఆ లోయలో ప్రవేశించారు. అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా జంకలేదు, గొంకలేదు, ఈ నీటికి చేప ఎదురెక్కినట్లుగా. అందుకే ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం. ఏమనంటే ఈ కన్వెన్షన్లో 25వ పాటలో ఈ పాటలైనా వాక్యమైనా ప్రభు మనకు జయం కొరకు బలం కొరకు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ పాటల ద్వారా జయం పొందాలి, వాక్యం ద్వారా జయం పొందాలి అనేటువంటి మాట. చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళనేరావుగా, చచ్చిన చేపలు ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళనేరావుగా, బ్రతికిన చేపనై బాటముగా శ్రమలకెదురు నెగెదను, గానాన్ని నేలపై పాడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నిది ఏమి చేయదు, నా యేసుడు నాకుండగా నన్నిది ఏమి చేయదు. తరుమాబడేడు దావీదు నాడు తరిమేడి సౌలుకు ఎదురాయెను, తరుమాబడేడు దావీదు నాడు తరిమేడి సౌలుకు ఎదురాయెను, తరుమాబడినను తుదకు రాజుగా దావీదు నిర్ణయమాయెను, గానాన్ని నేలపై పాడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నిది ఏమి చేయదు, నా యేసుడు నాకుండగా నన్నిది ఏమి చేయదు. ఇందాక చెప్పుకున్నాం కదా, చచ్చిన చేపల ప్రవాహానికి ఎదురుగా వెళతాయా? వీళ్ళ ప్రవాహాన్ని కొట్టుకుపోతాయి. ఒక్క చిన్న చేప పిల్ల అయినాడు ప్రాణం ఉంటే కనుక బ్రతికిన చేపలు అయితే అది ప్రవాహానికి ఈదుతూ వెళుతుంది. విశ్వాసమైనటువంటి మనలో ఉన్నటువంటి ప్రభు యొక్క జీవాత్మ ఉంది కాబట్టి మనం ఎదురెక్కేటటువంటి స్థుతి చేయవలసినటువంటి వారమైన స్థుతులు చేసేటప్పుడు ఎదురెక్కే స్థుతి అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. కనుక ఎదురెక్కే స్థుతి, జయమిచ్చే స్థితి, అలాంటి స్థుతి మనం చేయవలసినటువంటి వారం. తరమబడేడు దావీదు
తరిమేడు సౌలుకు ఎదురాయను. అయితే తరుమబడినను తుదకు రాజుగా దావీదు నిర్ణయం అయ్యారు గనక డాక్టర్ మార్టిన్ లూథర్ను కూడా సంఘము ఎన్నో రీతులు హింసించిన వెలివేయబడినప్పుడు కూడా సత్యము ప్రకటించి సాక్షి అయి సంఘమును సరిదిద్దాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. అలాగే దైవ చిత్తమును నెరవేర్పను బైబిలు మిషనును స్థాపించిన దైవ చిత్తమును నెరవేర్పను బైబిలు మిషనును స్థాపించిన దేవదాసుని నాడు వెలివేసినను గాని యేసుడు విడువాక నడిపించేను గానాన్ని నేలపై పాడవలెను నేనేల చింతించవలెను నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. లోతరుకు తోడై యొన్న తండ్రి దాసునికి తోడై యొన్న కర్త. ఈరోజు విశ్వాసగా ఉన్నటువంటి నువ్వు నేను ఆనాడు దావీదుకు తోడైన తండ్రి, యేసయ్యకు తోడైనటువంటి తండ్రి, ఇప్పుడు లోతరుకు తోడైన తండ్రి, దాసునికి తోడైన తండ్రి. నాకు ఆ దేవుడే తోడయ్యన్నాడు. అబ్రహాము దేవుడు అయిన అబ్రహాము నాడు మొదలుకొని నేటి వరకు కూడా నమ్మినటువంటి ప్రతి వారికి కూడా ఎన్ని మేళ్ళు చేస్తున్నారో అనుభవించి చూస్తే కనుక ఆనాడున్న దేవుడు ఈనాడు నీ కూడా నా కూడా ఉన్నారు. అది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక అబ్రహాము తోడైన తండ్రి నాకు తోడయ్యుండము, ఇదిగో దావీదుకు తోడైన తండ్రి నాకు తోడయ్యుండము, యేసయ్యకు తోడైన తండ్రి నాకు తోడయ్యుండు, దాసునికి తోడయ్యున్నావు, లోతరుకు తోడయ్యున్నావు. ఈ తోడయ్యనటువంటి తండ్రి నాకు నువ్వు తోడయ్యుండమని ప్రతి ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. లోతరుకు తోడై యొన్న తండ్రి దాసునికి తోడై యొన్న కర్త. లోతరుకు తోడై యొన్న తండ్రి దాసునికి తోడై యొన్న కర్త. దీనుడనైనా నాకు తోడయ్యుండి సత్య సువార్తను ప్రకటించును గానాన్ని నేలపై పాడవలెను నేనేల చింతించవలెను నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. అలాంటి ధైర్యము, భక్తులను చూసి ధైర్యము, ప్రభువును చూసి ధైర్యము తెచ్చుకోవలసినటువంటి వారమైన, జయం పొందవలసినటువంటి వారమైన. కనుక ఇలాంటి మరణము సంభవిస్తుందని ముందుగానే ప్రవచించినటువంటి ప్రభు ఒకవేళ మరణమా, శ్రమ, ఈ చిక్క, హింస ఏదైనప్పుడు కూడా వస్తుందని మనకు తెలిసినప్పటికీ కూడా అవును ప్రభా నువ్వు వస్తుందని చెప్పావు కదా, వచ్చింది. అవును ప్రభా నువ్వు జయించావు కదా, జయించాను కనుక మీకు కూడా జయమని చెప్పావు కదా, అట్టి జయమని నాకు కూడా ఇచ్చావు కనుక నీకు వందనాలని చెప్పి మనము ప్రభును స్తుతించి జయం పొందవలసినటువంటి వారమైన. కనుక మనిషి కుమారునికి వచ్చినటువంటి మరణము సంభవిస్తుందని ముందే ప్రకటన చేయటం అనేటటువంటి ఈ యొక్క అంధకారపు లోయలు, ఆదరణలోయ ఒకటి ఉంది. ఆదరణలోయ కంటే ముందు అంధకారపు లోయను గురించినటువంటి వివరాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఈ అంధకారాన్ని జయిస్తేనే ఆదరించేటటువంటి లోయ మన దగ్గరకు వస్తుంది. కాబట్టి దైవజనులు ఎంత చక్కనందుకే ముందు నరకముందని భయపెట్టేటటువంటి ఆ యొక్క నరకముందబ్బాయి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి దేవుని యొక్క మార్గంలోని, క్రైస్తవ మార్గంలోనికి పెట్టవలసినటువంటి వారమైన భయపెట్టి చెప్పాలట. ఇదిగో నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, అది ఇంకా ఆరదు, పురుగు చావదు అని చెప్పి అప్పుడు పరలోక రాజ్యం ఉందని చెప్పి జిమితమ్మ లేదు కదనే పాట రాసి ఆ తర్వాత ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా నరులకి చెప్పి ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది. ఆ పాటలో కూడా చక్కని చరణాలు. మనం ఆ పాటలు పాడుకోవాలంటే కూడా మనం టైం సరిపోదు కనుక స్థిమితాము లేదు కదా మానవునికి క్షితియందు శ్రమలే కదా. ఆ పాటలో ఎన్నో శ్రమలు కనపడతాయి మనకి, ఎన్నో హింసలు కనపడతాయి మనకి. అయ్యబాబు మానవ జీవితం ఎంత శ్రమ అనిపించి అప్పుడు ఆనందకరమైనది
మన బ్రతికెంతో ఆశ్చర్యకరం. కనుక అందుకే ఆదరణ లోయ కంటే ముందు అంధకారపు లోయ రాశారు మనకి ఇక్కడ దైవజనులు. ఈ అంధకారపు లోయలో మనల్ని కమ్మేసేటటువంటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభు కలిగే మనకు కూడా కలుగుతున్నాయి. అందుకే ప్రభు మీద చిక్కు ప్రశ్నలు రెండవ భాగం చిక్కు ప్రశ్నలు వేశారు. అసలే గాఢాంధకారపు లోయలో ఆయన జీవితం సాగుతూ ఉందా, ఆయనకి సమస్య సమాధానం లేదా, శాంతి లేదా, అలాంటి పరిస్థితులు యూదులు చేసే కుట్రాలోచనలు, శాస్త్రుల పరిస్థితులు వేసేటండి ఆ యొక్క ప్రశ్న వెంబడి ప్రశ్న వేసి ఆయన్ని చికాకు పెట్టించేటువంటి పరిస్థితి ఆయనకు. అందుకే అయినప్పుడు కూడా చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసి ఆటోమేటిక్గా విడదీసి అది పర్వతం లాంటి చిక్కు ఒకటి వచ్చి పడినప్పుడు కూడా మంచు వలె దాన్ని విడదీసి వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి శక్తి దేవుడు మరి యేసయ్యకి ఇచ్చినటువంటి శక్తి మనకు కూడా ఇస్తారని. అందుకే ప్రభు మీద వేసినటువంటి చిక్కు ప్రశ్నలు దేనిలోనూ ఒకదానిలో పడవేయాలని, తప్పు పట్టాలని చూసేటువంటి పరిస్థితులు అనమాట అవి కూడా. అంచేత చిక్కు ప్రశ్నలు వేయించారు. ఏ అధికారం వల్ల నీవు కార్యం చేస్తున్నావు, మత్తయి 21:23, ఏ అధికారం ఉందయ్యా నీకు, ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నావు అని శత్రులు అడిగారు. అలాగే యోహాను బాప్తిస్మం ఎక్కడి నుంచి కలిగింది అని ఆయన ప్రశ్న వేస్తే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. అందుకేనట ప్రశ్న జవాబు చెప్పడం కాదట, ప్రశ్నను ప్రశ్నించడమే జ్ఞానం అన్నారు. కొంతమంది భక్తులు ఏమన్నారంటే, ఒక ప్రశ్న నీ మీదకి వచ్చిందంటే ప్రశ్నకు మళ్ళీ ఇంకో ప్రశ్న వేయి, అప్పుడు వాళ్ళు నోరు మోస్తారు, వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నను వేస్తే కనుక వాళ్ళు సమాధానం చెప్పలేరు. మరి రెండో ప్రశ్న కూడా నీకు వెయ్యలేరు. కనుక చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసినటువంటి తండ్రి మన తండ్రి. కనుక ఈ తండ్రి యొక్క మరి ఆలోచనలు మనం కూడా కలిగినటువంటి వారమే ఉండాలి. ఇలాంటి చిక్కు ప్రశ్నలన్నీ కూడా వేశారు. అయినప్పుడు కూడా జవాబు చెప్పలేకపోయారంట. మరి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం ఎలా కలిగింది, ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే వారు ఏం చేశారట, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు, నోరు ముయ్యించేశాడట యేసుక్రీస్తు ప్రభు. అలాంటి చిక్కు ప్రశ్నలు వేసిన వారికి మరి క్రీస్తు ప్రభు వారే గెలిచినటువంటి విధానం నీకు ఇస్తున్నాడు దేవుడు, నాకు ఇస్తున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కైసరు పన్ను ఇవ్వాలా అక్కర్లేదని కూడా ప్రశ్నించారు. అది కూడా చాలా చిక్కు ప్రశ్న. ఇవ్వద్దంటాడా ఇమ్మంటాడా, అయితే కైసరికి వ్యతిరేకు నువ్వు అని చెప్పడం కోసం అనమాట. అందుకు ప్రశ్నించారు. ఆ ప్రశ్న విషయంలో కూడా మరి ఇంకెంతో చక్కని సమాధానం చెప్పి ఒక రోక నా దగ్గరికి తెండి, దాన్ని బట్టి మీకు చెప్తానంటే రోక పట్టుకొచ్చారు. ఈ ముద్ర ఎవరిది, నాణ్యం మీద ఉన్న ముద్ర ఈ కైసరు, అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నారు. ఎంతో చక్కని సమాధానం చెప్పారు. అయితే దేవుని ముద్రన్న నాణ్యాలు ఏమన్నా ఉన్నాయా, లేవు కదా, దేవుని ముద్ర ఉన్నటువంటివి ఏమీ లేవు కదా. అంచేత మనం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ మనకు తెలియజేసినటువంటి మాట, కైసరు పన్ను ఇవ్వాలా వద్దా అంటే రోక చూపించారు కదా, ఆ రోక చూపించినటువంటి విధానంలో మనము అర్థం చేసుకుందాము. దేవునికి ఇవ్వండి, కైసరు అంటే ఈ లోకాధికారి కాబట్టి పన్ను కట్టాలి, పన్ను కట్టే విషయంలో పన్ను కట్టేయండి. దేవునికి దశమ భాగం ఇవ్వాలి కాబట్టి దేవుని దశమ భాగం ఇవ్వండి, అంతే, ఏముంది సింపుల్ అన్నారు. కనుక అలా ప్రశ్నను ప్రశ్నించేటటువంటి చిక్కు ప్రశ్నలు వేసి ఆయన విసిగించినటువంటి పరిస్థితి. అలాగే మత్తయి 26:4 కూడా యూదులు కుట్రాలోచన చేశారట. ఏం చేశారు, కుట్ర ఆలోచన. కుట్ర అంటే ఏంటి, మంచిగా చేసే పని కుట్ర ఆలోచనలు ఉండవలసిన పని ఏమీ లేదు. ఆయన ఎలాగోలను చంపాలనుకుని కుట్రాలోచనలు చేసి ఆయన లేకుండా చేయలేనటువంటి పరిస్థితులు. కనుక మా విధంగానే మరి తోటలో రక్తపు చెమట కార్చినంత వేదన కలిగిపోయింది. ప్రాణం పెట్టడానికి వచ్చారా, రక్షించడానికి వచ్చారా, నీ కొరకే పంపబడ్డాడు ఈయనకి ఇన్ని శ్రమలా. మరి దేవుడు ఒక మాట చెప్పారంటే సేవలో సాగిపోవడానికి అది చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. అబ్రహాముని నేను పిలిచిన చోటుకల్లా నువ్వు వెళ్ళాలి రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారు, అంతే నిలిపోయాడంటే శ్రమలు రాలేదా ఆయన జీవితానికి, వచ్చాయి. దేవుడు చెప్పడని వెళ్ళినప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా, శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు కృప వెంబడి కృపనిస్తారనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయనే రమ్మన్నారు కాబట్టి చిక్కులు వచ్చినా శ్రమలు వచ్చినా కూడా విడుదల కలిగించేటువంటి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు నీ తండ్రి నా తండ్రి. కనుక దేవుని చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చేసాయి కనుక తోటలో రక్తపు చెమట కార్చినంత వేదన, శత్రులు ఆయన బంధించేటటువంటి వేదన. ఆయన మహానుభావుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, అద్వితీయ దేవుని కుమారుడు, అద్వితీయ దేవుడు, వేరొకరంటూ లేరు. ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క కుమారుడు, ఒకే ఒక్క ఆత్మ, ఒకే ఒక్క సంఘం, ఒకే ఒక్క గ్రంథం, ఒకే ఒక్క సంఘం. అందుకని బంధించేశారట. ఈ లోకపురులు అలాగే బంధిస్తూ ఉంటారు.
మన మీద కూడా అలాగే వస్తూ ఉంటారు, బంధించేటంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనల్ని లేకుండా చేసేంత ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా మనకి ఏం కలుగుతుందో తెలుసా? జయమే. జయించిన తండ్రి బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనకి జయమే కలుగుతుందని కనుక. అలాగే శత్రువులు ఆయన బంధించి యూదుల గుంపు అన్యుల గుంపు కూడా, ఒకళ్ళ సొంత గుంపు అన్యుల గుంపు కూడా ఆయన బంధించినటువంటి పరిస్థితి. వారి కత్తులతోనూ గుదీలతోనూ ఈ యొక్క గెత్సెమనే తోటలోనికి వచ్చినటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, నేరమేమీ చేయలేదు. పైగా బంధించడానికి వచ్చినటువంటి వారిని కూడా ఏమాత్రం కూడా ఏ పరుసు మాట కూడా పలకలేదు. ఆ నోటితో ఏ కపటమో మాట్లాడలేదు, ఏ అబద్ధమైన నోట రాలేదు, ఎప్పటికీ కూడా రాలేదు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. బెదరలేదు, బంధించినా కూడా బెదరలేదు. ఆయన దివ్య బోధలో పరిశుద్ధ ప్రవర్తన, అద్భుత కార్యములు, ఆయనలోని దైవ ప్రభావం స్వయముగా ఎరిగిన శిష్యులు పారిపోయారు. ఈ సందర్భంలో బలంగా ఉండవలసినటువంటి శిష్యులైనటువంటి వారు బంధించి ప్రభుని తీసుకుని వెళ్ళిపోతుంటే శిష్యులు పారిపోయారంట. ఇదెంత వేదనకరమైనటువంటి పరిస్థితి దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి. కనుక శిష్యులు తోడుగా నిలబడవలసినటువంటి వారు పారిపోయారు. ఇది అర్థం చేసుకోలేని పరిస్థితి. అది ఆయన అలాంటి శ్రమకాలంలో మనల్ని ఉద్ధరించేటువంటి వారు కూడా ఏమవుతుందో తెలుసు, పారిపోతారు, లేకుండా పోతారు. మనకు మాటకి అందరం మన మాటకి సమాధానం ఎవరు? ధైర్యపరచరు మనల్ని, ఇంకా 2-3 మాటలు వేసి మనల్ని హీనపరుస్తారు తప్ప. అందుకే దేవుడే గొప్పవాడు. మనం గొప్పవాడు అనుకునే ప్రతి వ్యక్తిని బట్టి కూడా మనం ఆలోచించే చూసినట్లయితే అందరూ కూడా తక్కువ వాళ్ళే. దేవుడే గొప్పవాడు, నిన్ను నన్ను ఆదరించేటటువంటి దేవుడు. కనుక శిష్యులైతే పారిపోయారు. కానీ యోధా ఏం చేశాడు? స్వహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని? ఎంత గొప్ప మహానుభావుడిని నా చేతులతోటి నేను సిలువకు అప్పగించేశానని పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అతడు స్వహత్య, ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అందుకే స్వజనులే సభ కూర్చేశారు. ఇదే మన సొంత మనసు. ఇప్పుడు మనల్ని నమ్మినటువంటి నా విహితుడే, నా ఇంటినవాడే, నన్ను నచ్చి చేయాలని చూశాడు, నాకు కష్టం కలిగించాలని చూశాడు దావీదు గారు ఎన్నోసార్లు పలికారు. కనుక మన సొంత మనుషులే మనల్ని నమ్మినట్టుగా ఉండరు. శిష్యులే పారిపోయారా? ఇంకా ఎవరు? సొంత జనులే సభ కూర్చారా? ఈయన్ని ప్రశ్న మీద ప్రశ్న వేసి విసిగించేస్తున్నారా? రాత్రంతా కూడా రక్తం కారిపోయి నీరసపడిపోయినటువంటి ప్రభు, ఆ ప్రభుని ఈ కోర్టు కదా నా కోర్టు, ఆ కోర్టు కదా నీ కోర్టుకి తిప్పేసి నలిపివేశారు ఆయన పట్టుకొని. అలాంటి పరిస్థితులు, నిస్సత్తుతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల కన్నా కూడా నేను నమ్ముకున్నటువంటి నా సొంత ప్రజలే నన్ను సిలువకి ఎక్కిస్తున్నారని అదొక రకమైనటువంటి బాధ. మన సొంత బిడ్డలే మనల్ని ఏదైనా చేస్తానంటే అది తెలిసిందంటే కనుక గుండె పగిలిపోయి చావలసినటువంటి పరిస్థితులు. నేను అనుకున్నటువంటి బిడ్డలు, నమ్ముకున్నటువంటి బిడ్డలే నన్ను ఇలా చేస్తున్నారంటే ఇంక నేనేమవ్వాలనేటటువంటి మరి అధైర్య వాక్కులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే స్వజనులే సభకొచ్చి మరణ శిక్ష విధించేశారు. అప్పుడు ఇంకెంత బాధ ఆయనకి. ఈ లోయ అదే, అందుకనే అంధకార లోయ అన్నారు. ఇంకా కన్ను పొడుచుకున్నా కూడా వెలుగు ఎక్కడ కూడా చీకటి పోయే పరిస్థితులు కనపడతలేదు, వెలుగు వచ్చే పరిస్థితులు కనపడతలేదు. అందరూ కూడా బంధించేశారు. శిష్యులు ఒక పక్కన పారిపోయారంటే బంధించేశారు, స్వజనులే కూడా సిలువకు అప్పగించేశారు, మరణానికి అప్పగించేశారంటే అదొక రకమైనటువంటి ఒత్తిడి. ఆయన ప్రాణానికి ఏదైనటువంటి శాంతి సమాధానం లేదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క. అలాగే ఆయన ప్రభుత్వం వారి వల్ల మరణ శిక్ష విధి పొందారు. ప్రభుత్వం కూడా ఆ రోజులో ఉండే ప్రభుత్వం కూడా ఇంక ఏ విధమైనటువంటి న్యాయం జరిగించలేకపోయారు. స్వజనులను అప్పగించేస్తే ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే నోరు మూసుకొని ఊరుకోగలిగారు. ఈయనలో దోషం లేదని తెలిసి కూడా, దోషము లేదు, నిర్దోషి అని తెలిసి కూడా సిలువకు అప్పగించేసినటువంటి పరిస్థితి. ఏ తప్పు చేశానని నన్ను ఇలా సిలువకి ఎక్కించారు అని ఆయన మనసులో ఎంత మదన పడిపోయారో. ఇలాంటివే మనల్ని కృంగదీస్తూ ఉండేటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఆయన భయపడలేదు. అందుకే వచ్చారు ఆయన ప్రభు దగ్గర ఆజ్ఞ పొంది ఇన్ని అవమానాలు పొందడానికే ఆయన ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చారు. ఆయన సంగతి ఆయనకు తెలుసు ముందుగానే. అందుకే తట్టుకునే శక్తి కొరకే ఆయన ఏం చేశారంటే గెత్సెమనే తోటలో అంత మరణమగునంతగా వేదన పడినటువంటి ప్రార్థన చేసినటువంటి పరిస్థితి. నువ్వెంత ప్రార్థన చేయాలి, నేనెంత ప్రార్థన చేయాలి. కనుక ఇలాంటి లోకాన్ని జయించాలన్నా, స్వజనులను జయించాలన్నా, శత్రువులను జయించాలన్నా ప్రార్థనా శక్తి మనకు ఎంతైనా అవసరమైనది. రాతివేత దూరము ఒంటరిగా వెళ్ళినటువంటి ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ముందుగా కోరుకోవాలి, ఏకాంత స్థలం కావాలి.
ఏకాంత స్థలంలో ప్రార్థన చేసుకోవాలి. ఏకాంత స్థలం అదే సన్నిధి. ఎక్కడ పడితే అక్కడ మోకరించవచ్చు కదా, కానీ ఏకాంత స్థలం కోరుకుని ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా బాధ చేసేవారు. ఏ అరణ్యంలోకో వెళ్ళిపోయేవారు, ఏ కొండ మీదకో వెళ్ళిపోయేవారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఏకాంత సన్నిధిలో మనకి ఎంతో అనుభవం కలుగుతుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆ విధంగానే మరణ శిక్ష ప్రభుత్వం వారు కూడా విధించేశారు. ఆయనను కృంగజేసిన భారమైనటువంటి సిలువను మోయట, ఎంతో భారభరితమైనటువంటి సిలువను మోయడానికి ఆయన ఏం చేశారంటే కృంగదీసేసిందట. భారభరితమైన కొన్ని టన్నుల యొక్క మరి బరువు, ఆ యొక్క దాని గురించి చెప్పినటువంటి బరువును. దీనికన్నా లోక పాప భారమనే సిలువే ఆయనకి ఎక్కువైన భారం కలిగించింది. ఆయన సహించారే కానీ ఆదిరిపోలేదు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. కనుక సిలువ వేయబడటానికి ఆయన శరీరం యావత్తు గాయపడుతూ ఉన్నది. శరీరం యావత్తు కూడా గాయమే రక్తమే. ఇంకా కాలవలుగా ప్రవహించిపోయింది ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తము. తండ్రిని వేడుకున్నారు. గాయపరచబడినటువంటి శరీరాన్ని చూస్తూ సిలువేసిన వారిని శపించక క్షమించమని తండ్రిని వేడుకున్నారు. ఎంత దెబ్బలు కొట్టేసి రక్తం కారిపోయి రక్తసిక్తమైనటువంటి తడిసిపోయినటువంటి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు మాంసపు ముద్దలాగా అయిపోయారు. ఈ మాంసపు ముద్దలాగా అయిపోయి కూడా ఏమన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి ప్రార్థనా విధానము. శరీరం అంతా రక్తమయంగా ఉన్నప్పుడు బాధ కలిగింది, దాహం కలిగింది. శత్రువుని క్షమించడానికి సాధ్యమా? ఆ సమయంలో చేయగలుగుతామా పని? కానీ చేయగలిగినటువంటి ప్రభు యొక్క క్షమార్హ గుణము, క్షమించే మనసు, అది మనము ప్రతి ఒక్కరం కూడా పొందవలసినటువంటి వారమైన. కానీ అది రావట్లేదు. ఎన్ని బోధలైనా చేస్తున్నాం, కానీ ఎంత ప్రసంగం చేస్తున్నాం, ఎన్ని పాటలైనా పాడుతున్నాం, ప్రభువుని గురించి ఏడ్చి ధ్యానాలు చేస్తాం, కానీ సహించే మనసు మన దగ్గర లేకుండా పోతుంది. అది మనం గమనించుకోవలసినటువంటి వారమైన. అలా క్షమించగలిగినట్టు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థనిద్రని మనకి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనకు 5వ వచనంలో ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నిందితులని పేతురు పత్రికలు కూడా మనకు రాయబడి ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఈ ప్రభువా అని మనము తలంచుకుంటూ ఆ వచనాన్ని చేత పట్టుకుని కుడిచే చూపుడు వేలుతో ఆ వచనాన్ని 53:5 యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చెయ్యి పెట్టి స్వస్థత దగ్గర చెయ్యి పెట్టి మన స్వస్థత కొరకు ప్రార్థన చేయాలని తెలియచేసినట్టు దైవజనుని యొక్క మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆయన పొందినటువంటి గాయం చేత మీరు స్వస్థత బాధకు చావుకు ఆయనలో భీతి కలిగి దిగి వచ్చుటకు ప్రయత్నించలేదు. దిగిపోతానన్న మాట అనలేదు, నేను సహించలేనన్న మాట అనలేదు. ఏంటి ఇక్కడే కొడుతున్నారు, ఎంత బాధ వచ్చేలా కొడుతున్నారు ఇటు అన్న మాట కూడా అనలేదు. ఇంత కొట్టినా కూడా ఈ మానవ శరీరాన్ని ఎలా సహించగలిగారు ఒక్కసారి ఆలోచన చేసుకో. మాట అంటే సహించలేమే మనము. ఒక్క చిన్న బెత్తంతో చిన్న దెబ్బ కొడితేనే మనం సహించలేము. ఎంత నలగగొట్టేసారు, కాలం వీపును దున్నేశారట, చేను దున్నినట్టు దున్నేశారట వాళ్ళు గాలములతోటి. చెప్పుకోవడానికి ఎంత వేదనకరమైన పరిస్థితి అయినప్పుడు కూడా ఇంకా లోతులోకి వెళ్ళిన బాధను మనం అర్థం చేసుకోలేనటువంటి మరి దుష్ట శక్తి మనలో ఉంటుంది. అర్థం చేసుకోలేము, అపార్థం చేసుకుంటాం తప్ప. అందుకే ఏమన్నారంటే, అంత భీతి కలిగించినప్పుడు కూడా ఆయన భయపడలేదు, మరి నేను సహించలేనన్న మాట అనలేదు. అలాగే శిలువ పక్కన ఒక నేరస్తుడేమో దూషిస్తూ ఉన్నాడు, ఒక నేరస్తుడేమో ఆయన చెప్పింది కరెక్ట్ అన్నారు, పరదేశంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు సిలువ మీద ఉన్నటువంటి వారు ఇద్దరు విన్నారు ఆయన యొక్క మాటలు. ఒక్కడు గ్రహించగలిగాడు. గ్రహించే మనసు కావాలి మనకి, ప్రేమించే మనసు కావాలి, క్షమించే మనసు కావాలి మనకి. ఎదుటి వ్యక్తి యొక్క ఆ బాధ ఏంటో ఆ లోతుల్లోకి వెళ్ళి మనం గ్రహించడం ప్రయత్నం చేయాలి తప్ప పైపైన బురదలు చల్లేటువంటి వారముగా మనము ఉండడానికి వీల్లేదు. ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోవాలి మనం. ఒకానొకప్పుడు మన పట్ల ఏం చేశారు, ఒకానొకప్పుడు మన పట్ల ఏ విధమైనటువంటి ఉపకార కార్యం మనం చేశాడు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకోకుండా కనుక మనం ఏం చేస్తున్నామంటే ఇంకా కృంగిపోయేటటువంటి పరిస్థితులు చేసుకొస్తాం. మన కుటుంబ సభ్యులను కానీ మరి లేకపోతే స్నేహితులను కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా కృంగదీసేటటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటాం. మనకు చేశారు మేలు, ఆ మేలును బట్టి ఆ బిడ్డ కూడా మనం చేయవలసిన మేలు ఉందనేటువంటి మాట మనము అనుకోలేము మనం. ఎందుకంటే ప్రభు ప్రేమ మనలో లేదు కనుక. ప్రభు ప్రేమ మనలో ఉంటే అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకే అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోకపోతే పోయావు కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దని చెప్తూ ఉన్నాడు దేవుడు. అపార్థం చేయడానికి వీలు లేదు కనుక అతడేమో ఏం చేశాడంటే
మరి ఎడం చేతి వైపు దొంగ దూషించాడు, ఇతడేమో అర్థం చేసుకున్నాడు. పరదేశకు మార్గం అయిపోయింది. ఆయన దూషించడానికి కూడా సిగ్గుపడలేదట. అవమానం వచ్చేసి నాకు అనుకోలేదట. ఎన్నైనా సరే శిరస వహించి మరి ఆయన ఒప్పుకొని నేరస్తుడిగా తల వంచుకొని ప్రాణం వదిలినటువంటి పరిస్థితి. అందుకే చూసేవారు కూడా ఏం చేశారంటే కల్వరి కొండ మీద యెరూషలేముకి వెళ్ళేటటువంటి ఆ దారిలో వారు సూపర్లు ఏం చేశారంటే ఈడు ఇతరులను రక్షించాడు కానీ ఇతను రక్షించుకోలేడట అని హేళన చేశారు. హేళన చేసినప్పటికీ కూడా ఆయన దిగి రాలేదు. హేళన మాట హేళనగానే ఉండిపోయింది. అందుకే ఇన్ని శ్రమలు ఇదే ఏమన్నారంటే దీన్ని అంధకార లోయ అన్నారు. ఇది చీకటి లోయ అన్నమాట. మరణమొకటకు భూస్థాపన అవడానికి కూడా సిద్ధమైపోయాడు ఆయన యొక్క పరిస్థితి కనుక అది ఒక లోయ. అలాగే దగ్గరికి సాగి వచ్చింది సిలువ ఛాయ. చిక్కు ప్రశ్నలు వేసిన వారి యొక్క మాయ ప్రయత్నము, యత్నమే మాయ. ఈతగాడు నీళ్లను పాయ చేసుకుని అద్దరికి చేరినట్లే క్రీస్తు శ్రమల లోయలో పడి ఎదురు వచ్చిన శ్రమలను ఒత్తిగించుకొనొచ్చు అద్దరికి వెళ్ళగలిగినటువంటి ప్రభు యొక్క మాదిరి జీవితం నీకు నాకు కూడా ఇది ఒక పాయగా ఉండాలని, ఇట్టి శ్రమలను మనము జయించి ప్రభు యొక్క కృపలో సాగిపోయే కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నీకు వందనాలు. కష్టాలైనటువంటి చీకట్లోయలో మరి స్పష్టంగా ఘనసౌఖ్యం పొందేటటువంటి కృప మాకు ఇచ్చి ప్రభు యొక్క శ్రమలను అర్థం చేసుకునేటటువంటి స్థితి ఇచ్చి ఆయన యొక్క రెండవ రాకడకు ఆయత్తపరచబడేటటువంటి కృప మాకు దయచేయమని సిలువనాథుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.